నమస్కారం. భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. నమస్కారం. ముందుగా అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మా అమృతం కార్యక్రమము అలాగే మా అమృతం సెట్ అంతా కూడా ఎంత అందంగా ముస్తాబైంది కదండి. నాకు తెలిసి మీ ఇళ్ళన్నీ కూడా అంతే అందంగా ముస్తాబై ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం శుభ గడియ వేళ మొదలైపోయినట్టే. దాదాపు 2 వారాలుగా ఆడవాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారాన్ని ఎంతో స్పెషల్గా చక్కటి నైవేద్యాలు లక్ష్మీ అమ్మవారికి సమర్పించుకుంటూ చక్కటి పిండి వంటలతో ఇంటికి అందరినీ ముత్తైదువుల్ని ఆహ్వానిస్తూ వారికి చక్కటి బట్టలు, పండు, తాంబూలం ఇవన్నిటిని కూడా సమర్పిస్తూ ఎంతో చక్కగా జరుపుకుంటూ ఉంటాం. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కళకళలాడిపోయే వాతావరణం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఈరోజు మన అమృతం కార్యక్రమంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 2 చక్కటి వంటకాలు మీ అందరికీ పరిచయం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? మరి మొదలు పెట్టేద్దామా? మరి అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట సామల నట్స్ సేమియా. సాధారణంగా మన అమృతం కార్యక్రమం ఏ వంట చేసినా కూడా అందులో చక్కటి పదార్థాలను, పోషక విలువలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేస్తుంది. కాబట్టి మరి సామల నట్స్ సేమియా ఎలా తయారు చేయాలో ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామల నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల సేమియా 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు కొద్దిగా, గుమ్మడి గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సామల నట్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. మరి మొదలు పెట్టేద్దాం. మరి అమ్మవారికి ఇష్టమైన వంటకాలు అంటే చాలా రకాలే ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అంటే ఆడవాళ్లకు తగ్గట్టుగా, అంటే వాళ్ళకి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు, వాళ్ళ అనుకూలంగా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా సామల నట్ సేమియా తయారు చేయబోతున్నాం. అయితే ఇది చాలా చాలా సాత్వికమైన వంట అండి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినొచ్చు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక ఉప్మాలాగా అనుకోవచ్చు, ఒక రవ ఉప్మాలాగా, ఒక పులిహోరలాగా, అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా? మరి మొదలు పెట్టేద్దామా? అంటే ఈ రోజు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మేబీ వచ్చే శుక్రవారానికి కూడా మనము రెడీ చేసేసుకోవచ్చు కదండి. అంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మన అమ్మవారిని ఈక్వల్గా, అంటే మొదటి శుక్రవారం ఎంత ఇంపార్టెంటో రెండోది బాగా ఇంపార్టెంట్, మూడోది ఇంకా ఇంపార్టెంట్, అట్లా ప్రతి శుక్రవారానికి చాలా చాలా మహిమ ఉంటుంది. అందుకే ప్రతి శుక్రవారాన్ని కూడా ఆడవాళ్ళందరూ మిస్ అవ్వకుండా ఉద్యోగాలకు కూడా సెలవు పెట్టుకుని మరి ఆ రోజు చాలా గట్టిగా ప్రార్థిస్తూ ఉంటారు. మరి మన వంటలు మొదలుపెట్టే ముందు సామల గురించి మాట్లాడుకోవాలి కదా. అయితే సామలు గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తాయండి. ముఖ్యంగా మనకు బరువు తగ్గడానికి, ఒంట్లో కొవ్వు తగ్గించడానికి సామలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే సాధారణంగా చిరుధాన్యాలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే ఇందులో ఫాస్ఫరస్, తర్వాత మెగ్నీషియము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు విటమిన్స్, మినరల్స్ అందించే విషయంలో కూడా సామలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే చాలా మందికి ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే కాలంతో సంబంధం లేకుండా వేడి శరీరం అంటూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మరి సామలు ఈ రోజు వరకు మీరు ఎక్కువగా ఉపయోగించినట్టయితే గనక ఖచ్చితంగా సామల్ని ఏదో ఒక రూపంలో వారానికి కనీసం 2-3 సార్లు అయినా కూడా ఉపయోగించే ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ఈ వంట నేర్చేసుకోండి. మరి ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సామల్లో అంటే ఈరోజు మనం సామల సేమియా తీసుకున్నాం అనుకోండి, సామలు కూడా ఉంటాయి, సామల సేమియా ఉంటుంది. అంటే ఎప్పుడు ఉపయోగించే ఆ మైదా సేమియా కాకుండా సామల సేమియాను ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్ని రకాలు మాట్లాడుకున్నాం కదా, ఇన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఉపయోగించకపోతే అస్సలు బాగోదు. ఇక వరలక్ష్మీ వ్రతం హడావిడి ప్రతి ఒక్కరింట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆడవాళ్ళు దే విల్ మేక్ ష్యూర్, అంటే ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజు 5 ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి, అంటే 3, 5, 7 ఇలా ఈ సంఖ్యల్లో పిలిచి చక్కగా వాళ్లకు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా చక్కగా వస్త్రాలు, అలాగే పండు, తాంబూలము ఎంతో చక్కగా వాళ్ళని చూసుకుంటారు. అంటే వాళ్ళలో లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి చక్కగా కాళ్ళకి దండం పెట్టి, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఎంతో అందంగా. అంటే మన సాంప్రదాయాల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. మనం ఎటువంటి ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏదైనా సరే ఇటువంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలి. అలా మనం చేస్తేనే మన పిల్లలకు కూడా తెలుస్తుంది. మన అమ్మలంతా చేశారు కాబట్టి మనకి ఈరోజు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, లక్ష్మీ అమ్మవారు, ఈ పండగ ఏంటి, ఆ పండగ ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నాయి. సో ఖచ్చితంగా మనం ఎంత బిజీగా ఉన్నా, మనం ఎంత స్ట్రెస్ లైఫ్లో ఉన్నా కూడా
ఆ దేవుడికి, ఆ భగవంతుడికి మనం చేసేటువంటి ఆ పూజ ఏదైతే ఉందో అదే మనల్ని కాపాడుతుంది. ఆ విషయం ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు. బాండీ కూడా వేడైందండి. ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మనకు అల్పాహారంగా తీసుకోవచ్చు, రాత్రి డిన్నర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ముందుగా ఒక 2 స్పూన్ల నూనె. ఇప్పుడు ఇందులో మనం అల్లం ముక్కలు వేసేద్దాం. కొంచెం ఘాటుగా ఉండాలి అంటే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత జీలకర్ర కూడా చక్కగా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసుకుందాం. ఎందుకంటే పల్లీలు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం మామూలుగా మీడియంగా చూసి వేసుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు, ఇవన్నీ కూడా మనము లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మరి ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు వేసేసుకుందాం. ముందుగా పల్లీలు వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకున్నాం. ఒకసారి కలిపేసుకుందాం. శనగపప్పు అంటే మామూలుగా కొంచెం మెత్తబడ్డానికి నానబెట్టుకున్నామండి. మీకు అలా కరకరలాడుతూనే ఉండాలి అనుకుంటే మీరు నానబెట్టుకోనక్కర్లేదు. మామూలుగా పోపు వేసినట్టుగా మీరు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చక్కగా పుచ్చకాయ గింజలు వేసేసుకుందాము. ఇది మనకు మెయిన్ అనమాట. అంటే ఈ సామల నట్ సేమియా ఏదైతే మనం తయారు చేస్తున్నామో సామల సేమియాతో ఈ నట్స్ అనేవి మనం యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇక్కడ. ఆ తర్వాత గుమ్మడి గింజలు కూడా వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం వేగాలండి. ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది. ఇక్కడ మీరు పోపు చూస్తే కనుక ఈ గుమ్మడి గింజలు, తర్వాత పుచ్చకాయ గింజలు, పల్లీలు, శనగపప్పు, అల్లము చాలా అంటే వాసన మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. ఆ తర్వాత మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకున్నాక క్యాబేజ్ తురుము కూడా కొంచెం వేసుకుందాము. మీరు కావాలంటే క్యారెట్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కసారి వేయించేసుకుందాము. తర్వాత దీంట్లో కాస్త ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. సో దట్ మనకి ఏంటి అంటే క్యాబేజ్ అది కూడా చాలా బాగా వేగుతుంది, బాగుంటుంది. ఇది వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సామల సేమియా ఏదైతే ఉందో అది వేసేసుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసుకుందాం. సరేనా? సేమియా అంటే సేమియా ఏ సేమియా అయినా చాలా త్వరగానే అయిపోతుంది. సామల సేమియా ఇంకొంచెం త్వరగా అవుతుందని చెప్తా. ఎందుకంటే చూసారా పల్చగా ఉంటాయన్నమాట. ఇలా చక్కగా సామల సేమియాని వేసేసుకుంటాం. ఇది మనకు బయట దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. మీరు ఎక్కడా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కసారి కొంచెం ఇలా అనేసుకుంటే దగ్గర పడుతుంది. చాలా తక్కువ నీళ్ళండి, మరి ఎక్కువ పోస్తే కూడా పిసపిసగా మెత్తమెత్తగా అయిపోతుంది. చాలా కొంచెం వేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకున్నాక అవసరమైతే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఇంకొంచెం వేస్తున్నానండి, సరిపోతుంది. ఎందుకంటే నాకు మరీ ఇలా పేస్ట్గా అయిపోవడం ఇష్టం లేదు, అందుకు కొంచెం తక్కువగానే వేశాను. అంటే కొంచెం మనకు ఆ సేమియా అంటే అలా కాస్త పొడి పొడిగా ఉండాలని అనుకుంటాం కదా, కానీ ఎంత అనుకున్నా కూడా ఇది అలా అవ్వదు అనుకోండి. మనం మామూలుగా సేమియా చేసుకున్నట్టు ఉండదు, కొంచెం మనకు మధ్యలో ఉంటుందన్నమాట. మరీ పొడి పొడిగా కాకుండా మెత్తగా కాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి వేసేసుకుందాము. మన కారం అంటే మనం ఇందులో పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏం వేయట్లేదు. ప్రస్తుతానికి మిరియాల పొడిని మాత్రమే వేసుకుంటున్నాం. చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. మీకు ఎక్కువ ఘాటుగా కావాలి అంటే కాస్త ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మీడియం, మరీ తక్కువగా అక్కర్లేదు, కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. అసలు ఇది ఒక మంచి సాలెడ్ లాగా ఉంది చూడ్డానికైతే. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే కొంచెం దాని సారం అంతా కూడా ఉడికేటప్పుడు పడుతుంది, దీనికి బాగుంటుంది. ఇది ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే
మనం వేసినటువంటి ఆ సీడ్స్, తర్వాత మనం వేసినటువంటి సేమియా, సామల సేమియా ఇవన్నీ కూడా బాగా ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం క్యాలీఫ్లవర్ వాడుకునే ముందు నీళ్లలో మరిగిస్తూ ఉంటాం. అలా మరిగించినప్పుడు క్యాలీఫ్లవర్ రంగు మారిపోతూ ఉంటుంది. ఈసారి మరిగించేటప్పుడు అందులో కాస్త పాలు వేసి మరిగించండి. క్యాలీఫ్లవర్ రంగు మారకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించండి. మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామల నట్స్ సేమియా తయారు చేసుకుంటున్నాము. అయిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నట్స్ అవి కూడా ఎంత బాగా కనపడుతున్నాయి చూసారా చక్కగా. ఇలా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి కోసం అలాగే మీ అందరి కోసం కూడా మేము ప్రత్యేకంగా తయారు చేశాము సామల నట్స్ సేమియా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సామల నట్స్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామల సేమియా 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, అల్లం తరుగు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు కొద్దిగా, గుమ్మడి గింజలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సామల నట్స్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో నూనె వేసి వేడైన తర్వాత అందులో తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, పల్లీలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, కాస్త జీడిపప్పు, క్యాబేజ్ తురుము వేసి వేయించుకున్న తర్వాత అందులో ఉప్పు, సామల సేమియా కూడా వేసి కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, కరివేపాకు వేసి కలిపి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామల నట్స్ సేమియా రెడీ. చూసారు కదా సామల నట్స్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో. మరి ఈరోజు పండగ కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత చివరిలో నైవేద్యం తర్వాత మనం టేస్ట్ చేసేద్దాం. అయితే ఇప్పుడు హాట్ అయింది కదండి. మనం ఎప్పుడైనా కూడా పండగ అనగానే ఒక స్వీటు ఒక హాట్ రెండు కూడా ఖచ్చితంగా చేసుకుంటాం. మరి హాట్ అయిపోయింది కాబట్టి చక్కగా మన అమృతం కార్యక్రమాన్ని స్వీట్తో ఏం చేస్తే బాగుంటుంది. మరి అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? ఎల్నీర్ పాయసం. ఎల్నీర్ అంటే చాలా మందికి తెలుసు, కొబ్బరి నీళ్లు. కొన్ని ప్రాంతాల్లో ఎల్నీర్ అంటూ ఉంటారు, కొబ్బరికాయని ఎల్నీర్ అంటూ ఉంటారు. మరి ఎల్నీర్తో అంటే కొబ్బరి నీళ్లతో పాయసం తయారు చేయబోతున్నాం. బాగుంది కదా వినడానికి అనుకుంటున్నారా? చాలా చాలా బాగుంటుంది, రుచి కూడా. నేర్చేసుకుందాం. మరి ముందుగా ఎల్నీర్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎల్నీర్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నీళ్లు 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, పాలు 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, జీడిపప్పు, బాదాం, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఎల్నీర్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం వంట స్టార్ట్ చేసే ముందు పచ్చిపాలు తీసుకున్నాను కదండి. సో పచ్చిపాలను మనం మరిగిచ్చేసుకుందాం. మరిగించుకున్న తర్వాత ఎల్నీర్ గురించి, కొబ్బరి గురించి చాలా విషయాలు చెప్తాం మీ అందరికీ. తెలియనివని కావు, చాలా మందికి బోల్డ్ విషయాలు తెలుసు, కానీ తెలియని విషయాలు కూడా మన అమృతం కార్యక్రమం చెప్తూ ఉంటుంది కదా, అదనమాట. ముందుగా స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను. ముందుగా పాలు మరిగిచ్చేసుకుందాం. కొంచెం సిమ్లోనే పెట్టుకొని పాలు సిమ్లో పెట్టి, ఎప్పుడు కూడా అండి పాలు సిమ్లోనే పెట్టి మనకు మరిగించుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే హైలో పెట్టేస్తారు త్వరగా అయిపోవాలి అని చెప్పి. అలాంటప్పుడు పాలకు కావాల్సినటువంటి కరెక్ట్ టెంపరేచర్ అందదు. దానివల్ల ఏంటి అంటే పాలు సరిగ్గా మరగవు, త్వరగా విరిగిపోవడము, పెరుగు సరిగ్గా తోడుకోకపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్గా ఎంత మరగాలో అంత మరగాలన్నమాట, సిమ్లోనే మరగాలి. అయితే ఇక మనం ఎల్నీరు గురించి, కొబ్బరి గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయితే ఎల్నీరు అందరూ అంటే చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఒంట్లో వేడొచ్చింది అంటే కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటారు. ఎస్, ముందుగా ఒంట్లో వేడిని తగ్గించడానికి, మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందించడానికి ఎల్నీరు, కొబ్బరి ఈ విషయాన్ని కంటే ఏదైనా అండి, కొబ్బరి అయినా, కొబ్బరి నూనె అయినా, కొబ్బరి ముక్కలైనా ఏదైనా సరే కొబ్బరికి సంబంధించి, కొబ్బరి నీళ్లకు సంబంధించి ఇవన్నీ విషయాలన్నమాట, అన్నిటికీ వర్తిస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఇలా చాలా రకాల విటమిన్స్ ఉంటాయి. ఇన్ని రకాల విటమిన్స్ ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి ఎప్పుడు కూడా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది.
అలాగే జీర్ణాశయానికి కూడా చాలా ఈజీ అండి. అంటే పెద్దవాళ్ళైనా పిల్లలైనా కొబ్బరికి సంబంధించిన ఏదైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. తినడానికి రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చూసారా, మన పాలు మరిగిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కాస్త చల్లారాలి. పాలు చల్లారిన తర్వాతే మనం పాయసం తయారు చేసుకోవచ్చు. అయితే ఇది ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏం చేసాము, పాలు మాత్రం మరిగించుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే లేత కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఇది కొబ్బరి నీళ్లు, కొబ్బరి బోండాంలోంచి తీసినవే అండి. మామూలు కొబ్బరి కాకుండా, కొబ్బరి అంటే కొబ్బరికాయ కాకుండా కొబ్బరి బోండాం నుంచి తీసినటువంటి లేత కొబ్బరి, అలాగే కొబ్బరి నీళ్లు, దీన్ని ఎల్నీరు అంటారు. సో ఈ రెండింటినీ కూడా చక్కగా మనము రుబ్బుకుందాం. రుబ్బుకొని మెత్తగా తయారు చేసుకోవాలి. మెత్తగా తయారు చేసుకునే లోపు ఏంటంటే మనం మరిగిన పాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త చల్లారుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సరేనా? నేను ఈ కొబ్బరిని అలాగే కొబ్బరి నీళ్ళను చక్కగా మెత్తగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారా అండి, ఇలా చక్కగా కొబ్బరి అలాగే కొబ్బరి నీళ్లు ఈ రెండింటినీ కలిపి రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇలా చక్కగా పేస్టీగా అయిందనమాట. బాగా నున్నగా చేసుకోవాలి, ఎందుకంటే పాయసం కదండి. ఇలా మధ్యలో తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది, కానీ నున్నగా చేసుకుంటే బెటర్. మనకి పాలు కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఏదో ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా చల్లారిన పాలు పోసేసుకుందాం. మనం కాచి చల్లార్చినటువంటి పాలు. ఆ తర్వాత మనం చక్కగా రుబ్బుకొని తయారు చేసుకున్నటువంటి కొబ్బరి అలాగే కొబ్బరి నీళ్ల మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో వేసేసుకుందాం. అంటే మన పాయసం క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. పాల మీగడిని మాత్రం నేను తీయలేదండి, అలా చక్కగా వేసేసాను. అయితే ఎప్పుడూ మనం రకరకాల పాయసాలు చేసుకుంటూ ఉంటాం కదా, సేమియా పాయసము, ఈ పాయసము, ఆ పాయసము. కానీ ఈ పాయసం నాకు తెలిసి చాలామంది చేసుకుని ఉండరు అనుకుంటున్నాను. మరి నేర్చేసుకోండి, హాయిగా నేర్చేసుకోండి, తయారు చేసేసుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనం దీంట్లో ఎటువంటి పంచదార, బెల్లము ఇటువంటివి ఏమీ వేయలేదు. కేవలం కాస్త కండెన్స్డ్ మిల్క్ మాత్రమే వేస్తున్నాం అన్నమాట. ఇదే దీనికి రుచి, అంటే ఆ స్వీట్ యాడ్ చేసేది ఇది మాత్రమే. ఎందుకంటే మనకి కొబ్బరిలో కూడా ఒక చిరు తీపి ఉంటుంది, కొబ్బరి నీళ్ళల్లో కూడా ఒక చిరు తీపి ఉంటుంది. కాబట్టి కేవలం అలా సాత్వికంగానే ఆ తీపి పదార్థాన్ని ఉంచేసాం. దీంట్లో కూడా షుగర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది చక్కగా అలా గ్లాస్లో పోసుకోవడం మీ ఇంటికి వచ్చిన ముత్తైదవులకు, ఫ్రెండ్స్కు ఎవరు వస్తారో వాళ్ళకి హాయిగా ఇవ్వచ్చు. గ్లాస్లో పోసుకొని మనం గసాలా పాయసం ఎలాగైతే గ్లాస్లో పోసుకొని తాగుతామో అలాగే తాగేయచ్చు. ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మరో స్టవ్ వెలిగించేసుకొని జీడిపప్పును, కిస్మిస్ను, బాదాంను వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించేసాను. ఇందులో కాస్త నెయ్యి వేస్తున్నాను. ఒకటి లేదా 1.5 స్పూన్ నెయ్యి. అంటే ఆ తర్వాత మనం ఏం నెయ్యి వేసుకునే అవకాశం మనకు లేదు కాబట్టి ఇందులో నెయ్యి సరిపోతుంది. నెయ్యి కాస్త కరిగిన తర్వాత బాదాము, జీడిపప్పు, కిస్మిస్ ఈ మూడింటిని కలిపి వేసేస్తున్నాను. దీన్ని మీరు కచ్చా పచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. నాకు ఏ విధంగా అయినా ఓకే అండి. కొంతమందికి ఏంటంటే పలుకులుగా చిన్న చిన్న ముక్కల్లాగా తగిలితే ఇష్టము, కొంతమందికి ఇలా పెద్ద ముక్కల్లాగా తగిలితే ఇష్టము. అది ఎవరి ఇంటిని బట్టి, ఎవరి ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది ఒకసారి ఇలా చక్కగా వేయించేసుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఎందుకంటే స్వీట్కి చక్కటి రుచిని అందించేది, పక్కింటి వాళ్ళకు కూడా మనం స్వీట్ చేస్తున్నాము అని తెలియపరిచేది యాలకుల పొడి కాబట్టి యాలకుల పొడి కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇటువైపు చూసుకుంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి. ఇది కాసేపు ఇలా ఉంచేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. లేదు అంటే ఈ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఎక్కువగా మనకి మాడిపోకుండా ఒక కప్లోకి తీసేసుకుందాం.
మనకి డ్రై ఫ్రూట్స్ లైట్గా చల్లారి, అలాగే మనం వేసినటువంటి యాలకుల పొడి, తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ కూడా బాగా కలవాలి కాబట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేద్దాం. ఆ తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అల్లం చాలా బాగా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలుసా తెలీదా? ఈరోజు తెలుసుకుందాం. అయితే అల్లంని తరచూ మనం తీసుకునే ఆహారంలో ఉపయోగిస్తూ ఉండడం వల్ల మనం బరువు చాలా త్వరగా తగ్గుతాం. అంతేకాకుండా ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే జీర్ణక్రియ పెంపొందుతుంది, అలాగే దగ్గులు జలుబులు లాంటివి ఉంటే కూడా ఇట్టే మాయమైపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రయత్నించేసేయండి. చూసారా, మనం చక్కగా విరామానికి ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇటువైపు మనకు పాయసం కూడా, ఎల్నీరు పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇటు మీరు ప్లేట్ చూస్తే కనుక మా సర్వింగ్ ప్లేట్ పండగ సందర్భంగా ఇవన్నీ కూడా ఎంత స్పెషల్గా ఉన్నాయో, మన ప్లేట్ కూడా ఇంత స్పెషల్గా ఉంది చక్కగా కదా. ఎంత బాగుందో, బాగుంది. ఇలా మనం కూడా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుండు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. అయితే ఇప్పుడు దీన్ని చక్కగా ఈ అందమైన పండు పాత్రలోకి వేసేద్దాం. సరిపోతుంది, ఇంతకన్నా వేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దానిపైన నుంచి చక్కగా డ్రై ఫ్రూట్స్, ఇది పాయసం కాబట్టి మనం వేసినా కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇంకా మన ఆనందం కొద్దీ ఇలా చక్కగా పైనుంచి వేసేద్దాం. ఓకే, చాలా తీయగా చాలా టేస్టీగా ఆరోగ్యకరమైన ఎల్నీర్ పాయసం తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఎల్నీర్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నీళ్లు 1 కప్పు, లేత కొబ్బరి 1 కప్పు, పాలు 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, జీడిపప్పు బాదాం కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఎల్నీర్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కళాయిలో పాలు పోసి మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి తీసుకొని రెండింటినీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో కాచి చల్లార్చుకున్న పాలు, మెత్తగా రుబ్బుకున్న లేత కొబ్బరి మిశ్రమం, కాస్త కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగించిన తర్వాత బాదాం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎల్నీర్ పాయసం రెడీ. చూసారు కదా, ఎల్నీర్ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇక అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం. మరి ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన అమ్మవారి కోసం తయారు చేసిన సామల నట్ సేమియా అమ్మవారికి సమర్పయామి. అలాగే ఎల్నీర్ పాయసం కూడా అమ్మవారికి సమర్పించేస్తూ శ్రీ లక్ష్మీ అర్పణమస్తు. మీ అందరూ కూడా చక్కగా, సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమృతం కార్యక్రమం మనస్ఫూర్తిగా మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తోంది. మరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినవి మనం ప్రసాదంగా స్వీకరించేద్దాం. ముందుగా సామల నట్స్ సేమియా. చాలా బాగుందండి. అంటే మనస్ఫూర్తిగా చేసినవి ఎప్పుడు కూడా పండగ రోజులు వంటలు ఎప్పుడు కూడా ఫ్లాప్ కావు. మామూలుగా అయితే ఉప్పు తక్కువలో, కారాలు ఎక్కువ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మన భగవంతుడికి ఏ తయారు చేసినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇక మన రెండో వంట ఎల్నీర్ పాయసం, అది కూడా రుచి చూసేద్దాం. ఆహా, ఎంత బాగుందో! అంటే కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి, పాలు ఇవన్నీ కలిసి ఉన్నాయి కదా. ఎంత అంటే
హాయిగా ఉందన్నమాట, మనసుకు ప్రశాంతంగా ఉంది. అంటే కొన్ని కొన్ని ఏదైనా తాగిన వెంటనే ఆహా ఇది చాలా జీవితానికి అనిపిస్తుంది కదా, ఆ రకంగా అవుతుందన్నమాట. మరి అమ్మవారికి అంత ప్రేమగా మనం తయారు చేసాం కదా, అలా లేకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా ఈ 2 వంటకాలు మీరు కూడా ప్రయత్నించండి. వరలక్ష్మి అమ్మవారి కటాక్షం, వారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి అమృతం వీక్షించే ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.